Hello guys, welcome to Talkies Today channel. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో బుల్లితెరపై ఎప్పుడు లేనంతగా సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్ ఇప్పుడు పీక్స్ లెవెల్కి అయితే వెళ్ళినాయి. ఒక పక్క బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిపోయినప్పటికీ కూడా ఆ వేడి ఇంకా తగ్గక ముందే స్టార్ మాలో రీసెంట్ గా జరిగిన కుకు విద్యారత్నాల సీజన్ 2 విన్నర్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. బిగ్ బాస్ రన్నర్ అయిన తనుజ పుట్టస్వామి ఈ షోలో విన్నర్ గా నిలిచింది. అయితే ఈ విన్నింగ్ పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది నెగిటివిటీ చేసే బ్యాచ్ తనుజ విన్నింగ్ ని డిగ్రేడ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ షోలోకి బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ ని కూడా లాగుతున్నారు. అసలు ఈ షోలో ఏం జరిగింది? తనుజ నిజంగానే కష్టపడి గెలిచిందా లేదా? ధీమాన్ ఎందుకు ఓడిపోయాడు? అలాగే వీటన్నిటి వెనకాల ఉన్న అసలు రహస్యాలు నిజాలేంటో ఈ రోజు టాకీస్ టుడే ఛానల్లో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా చాలా బూస్టింగ్‌గా ఉంటది. సో ఇంక సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోస్ చూడండి. ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే తనుజ ఈ పొజిషన్‌కి రావడానికి నిజంగా చాలా కష్టపడింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా తను కళ్యాణ్‌తో ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నేను ప్రతి షోలో చివరి వరకు వస్తాను గానీ లాస్ట్ మినిట్‌లో ఆ విన్నింగ్ అనేది మిస్ అయిపోతుందని చెప్పేది. జీ తెలుగులో ఒక షోలో రన్నర్ అప్‌గా వస్తుంది. ఇంకొక డాన్స్ షోలో కూడా తను రన్నర్ అప్ అవుతుంది. జాతిరత్నాలు సీజన్ 1లో చూసుకున్నట్టయితే తనుజ 5థ్ ప్లేస్‌లో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కుకు విద్యారత్నాలు సీజన్ 2లో సోలోగా విన్నర్ అయ్యింది. ఈ షో ద్వారా తను అనుకున్నది సాధించి విన్నర్ గా నిలిచింది. ఇది తన లైఫ్ లోనే మోస్ట్ ఇంపార్టెంట్ విన్నింగ్ ఇది. బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా కళ్యాణ్ గెలిచినప్పుడు తనుజ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కళ్యాణ్ ని డిగ్రేడ్ చేశారు. సో ఇప్పుడు కుకు విద్యారత్నాల షోలో తనుజ గెలిచేసరికి డీమాన్ అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని కొందరు టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో తనుజని టార్గెట్ చేస్తున్నారు. సో ఇది మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కుకు విద్యారత్నాల మేకర్స్ వాళ్ళు ఫిక్సింగ్ చేశారని, స్టార్ మా వాళ్ళే ప్లాన్ చేసి ఇచ్చేశారని బ్లేమ్ చేస్తున్నారు. కానీ వంటల విషయంలో షోలో జడ్జెస్ అందరి ముందు లైవ్ లో వంట చేసి ఇంప్రెస్ చేయాలి. సో జడ్జెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మార్కులు ఇస్తారు. తనుజ ఎప్పుడు కూడా సింపుల్ డిషెస్ చేయలేదు, చాలా ఎవర్ గ్రీన్ డిషెస్ చేసింది. మల్టిపుల్ రెసిపీస్ చేసి తన కష్టంతోనే ఇక్కడ దాకా వచ్చి గెలిచింది. ఎవరి విన్నింగ్ ని కూడా అంత ఈజీగా తక్కువ చేయకూడదు. సోషల్ మీడియాలో ఈ టాక్సిక్ బ్యాచ్ ఎవరైతే నెగిటివిటీ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కొత్త కొత్త పాయింట్స్ తీసుకొచ్చి ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఓటింగ్ జనాలకి చూపించరు కాబట్టి కళ్యాణ్ విన్నింగ్ అనేది జెన్యున్ కాదు. కానీ కుకు విద్యారత్నాల్లో మార్కులు ఉన్నాయి కాబట్టి తనుజ విన్నింగ్ జెన్యున్ అంటూ ఒకరినొకరు కించపరుచుకుంటూ ట్రోల్ చేసుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ అనే రియాలిటీ గేమ్ షోకి ఈ కుకింగ్ షోకి ఎలాంటి సంబంధం గానీ పోలిక గానీ లేదు. బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ తన తెలివితేటలతో ఆడి జనాల్ని ఇంప్రెస్ చేసి ఓట్లు సంపాదించాడు. సో చాలా జెన్యున్ గా గెలిచాడు. ఇక్కడ తనుజ కూడా జడ్జెస్ ని ఇంప్రెస్ చేసి మార్కులు సాధించింది. సో ఇద్దరు విన్నింగ్ కూడా చాలా జెన్యున్ గానే ఉంది. కుకు విద్యారత్నాలు సీజన్ 2లో రన్నర్ గా నిలిచిన డీమాన్ కూడా చాలా అద్భుతమైన కుకింగ్ స్కిల్స్ అనేవి చూపించాడు. ఫైనల్స్ లో కేవలం ఒకే ఒక్క మార్కు డిఫరెన్స్ తో తనుజ చేతిలో డీమాన్ అయితే ఓడిపోయాడు. రన్నర్ గా నిలిచినప్పుడు ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది. కానీ విన్నర్ ఒక్కరే ఉంటారు ఏ షోకైనా. డీమాన్ కూడా చాలా మిడిల్ క్లాస్ కి సంబంధించిన వ్యక్తే. సో అతను కూడా చాలా కష్టపడే అబ్బాయి. సో బిగ్ బాస్ గేమ్ అయిపోయింది. బిగ్ బాస్ లో తను టాప్ 3 లో నిలిచాడు. సో దాన్ని మనసులో పెట్టుకుని ఈ షోలో కూడా డీమాన్ ని నెగిటివ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో తనని కూడా ఎదగడానికి అవకాశం ఇవ్వాలి. డీమాన్ కూడా ఇన్‌స్టాలో ఎలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయొద్దని ఒక పోస్ట్ కూడా పెట్టాడు. రీసెంట్ ఎపిసోడ్ లో శ్రావణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఫేస్ ఆఫ్ రౌండ్ లో డీమాన్ స్వీట్ బాగా చేయడం, శ్రావణ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కావడం వల్ల ఫస్ట్ నుంచి ఈ షోలో ఉన్న డీమాన్ ని ఉంచడం అనేది న్యాయంగానే అనిపించింది. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఉన్న పునర్నవి, కృతిక కూడా ఎలిమినేట్ కాబోతున్నారు. ఆ తర్వాత సెమీఫైనల్స్ లో పల్లవి ఎలిమినేట్ అవుతారు. ఫైనల్స్ కేవలం 5గురు మాత్రమే మిగులుతారు. సో ఫైనల్స్ లో మన తనుజ గెలుస్తుంది. డీమాన్ అయితే రన్నర్ గా నిలుస్తాడు. ఇక ఈ కుకు విద్యారత్నాల షోలో తనుజ గెలిచినందుకు 10 లక్షల ప్రైజ్ మనీ అయితే తనుజకి ఇచ్చారు. సో దాంతో పాటు ఒక ఐఫోన్ కూడా ఇచ్చారంట. సో అలాగే జాతరత్నాలుగా ఉన్న మన ఇమ్మాన్యుయల్ కి, రీతు చౌదరికి కూడా ఐఫోన్లు గిఫ్ట్ గా వచ్చినాయంట. సో ఈ ఫినాలే జరుగుతున్నప్పుడు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ అయితే తనుజని కలవడం జరిగింది. సో తనుజకి కొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ అయితే వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. సో తనుజ గిఫ్ట్స్ ని తిరస్కరించిందంట. సో నాకు మీ ప్రేమ చాలు, ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ నాకు అవసరం లేదని చాలా స్వీట్ గానే చెప్పిందని చెప్పారు. సో దీన్ని కూడా కొంతమంది ఈ ట్రోలర్స్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఏది ఏమైనా కానీ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ అనేవి కళ్యాణ్ తనుజ ఎంకరేజ్ చేయకపోవడం చాలా మంచిది. ఇంకొంతమంది నెగటివిటీ చేసే బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, సో కళ్యాణ్ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టలేదు తనుజ గెలిచినప్పుడు అని చెప్పి కొంతమంది గొడవ చేస్తా ఉన్నారు. కానీ రూల్స్ ప్రకారం ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయ్యే వరకు కంటెస్టెంట్స్ అఫీషియల్ అప్డేట్స్ ఏవి రివీల్ చేయకూడదు. అది షో మేనేజ్మెంట్ ని డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. వన్స్ ఇది టెలికాస్ట్ అయిన తర్వాత కళ్యాణ్ ఖచ్చితంగా ఇన్‌స్టాలో పోస్ట్ పెడతాడు, కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. సో దీనికి ఎవరు కంగారు పడాల్సిన పనేం లేదు. ఇక ఇమ్మాన్యుయల్, తనుజ మధ్య బిగ్ బాస్ కి ముందున్నంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు లేకపోయినా షోలో కలిసినప్పుడు హాయ్ అంటే హాయ్ అనుకునేలాగా
మంచి నార్మల్ ఫ్రెండ్స్ లానే కనిపించారు. ఇక విన్నింగ్ స్పీచ్‌లో కూడా తనుజ ఇమ్మాన్యుయల్ గురించి పాజిటివ్‌గానే మాట్లాడింది. ఇక ఈ ఫినాలే ఈవెంట్‌లో చాలా తక్కువ మందే ఉన్నారు. టాప్ 5 జాతరత్నాల టీమ్ అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరిని పిలవలేదు. ఇక కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ ఎందుకు లేట్ అవుతుందని ఇప్పటికే చాలా మంది అడుగుతా ఉన్నారు. జూలై 15కి ట్రైలర్ వస్తుంది అన్నావు కదా అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళు యాక్చువల్‌గా అదే ప్లాన్ చేసుకున్నారు. ఒక పెద్ద డైరెక్టర్‌తో లాంచ్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. కానీ అది పర్ఫెక్ట్‌గా రావాలని ఇప్పటికి వాళ్ళు ఇంకా డిలే చేస్తూ వస్తున్నారు. అది ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అది పర్ఫెక్ట్‌గా ఫ్యాన్స్ అందరికి రీచ్ అవ్వాలి. సక్సెస్‌ఫుల్‌గా కళ్యాణ్ సినిమా హీరోగా లాంచ్ అవ్వడానికి ఈ షార్ట్ ఫిల్మ్ అనేది హెల్ప్ అవ్వాలని వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేస్తా ఉన్నారు. సాంగ్ ఎప్పుడొచ్చినా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతది. ఫిక్స్ అయిపోండి. సో అతి త్వరలో ఈ సాంగ్‌కి సంబంధించిన ట్రైలర్ ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. ఇంకొక పక్క తనూజ అప్డేట్ చూసుకున్నట్టయితే తనూజ 'కుకు విద్యారత్నాలు' షూటింగ్ టైం అనేది కంప్లీట్ చేసేసింది. ప్రస్తుతం తను 'హత' అనే ఒక థ్రిల్లర్ సినిమా లీడ్ రోల్‌లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి తన పుట్టినరోజున ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అఫీషియల్‌గా తనూజ ఇంతకుముందు ఒక స్టేటస్ కూడా పెట్టింది. జులైలోనే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తాయని. సో అది కూడా కొంచెం డిలే అయింది. ఖచ్చితంగా ఈ జులై నుంచి అప్డేట్స్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. వన్స్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది అప్డేట్ ఇస్తారు. సో ఆ తర్వాత ప్రెజెంట్ తనూజ ఒక వెబ్ సీరీస్ కూడా షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ వెబ్ సీరీస్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో అతి త్వరలో ఇది స్ట్రీమ్ అవుతది. సో ఇవి కాకుండా తనూజ ఇంకో 2, 3 మూవీస్ స్టోరీస్ అయితే వింటుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కథ అయితే తనూజ వినడం జరుగుతుంది. తనుజ గాని, కళ్యాణ్ గాని ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవ్వడం కోసం సో వాళ్ళు చాలా కష్టపడి అయితే మూవీస్ ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి లైన్‌లో పెడుతున్నారు. సో ప్రతిదీ అప్‌కమింగ్ అప్డేట్స్ అన్నీ రాబోతున్నాయి. సో వన్స్ అది అఫీషియల్‌గా రిలీజ్ అయిన తర్వాత నేను సెపరేట్‌గా ఒక్కొక్క వీడియో చేసి మీకైతే అప్డేట్ చేస్తాను. ఫ్యాన్స్ ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. తనుజ కొత్త మూవీ అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే మన కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ ఖచ్చితంగా ట్రైలర్ అనేది యూట్యూబ్‌లో లాంచ్ అవ్వడం జరుగుతది. సో ఇది గైస్ చూసారు కదా 'కుకు విద్యారత్నాలు' గ్రాండ్ ఫినాలే అప్డేట్స్. అలాగే తనుజ విన్నింగ్ వెనక ఉన్న అసలు నిజాలు. ఒకరి సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి గానీ, ప్రతి దాన్ని నెగెటివ్ రీజన్స్ వెతికి వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయకూడదు అసల. మన ఛానెల్‌లో ఎప్పుడు కూడా జెన్యూన్ విషయాలు మాత్రమే మాట్లాడతాం. మీ అందరికీ కామెంట్స్ పెట్టే హక్కు ఖచ్చితంగా ఉంది గానీ, అది డీసెంట్‌గా కామెంట్ చేయండి. అంతేగాని మితిమీరిన భాష వాడడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మరి మీ తనుజ విన్నింగ్‌పై అలాగే డీమాన్ పెర్ఫార్మన్స్‌పై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మాతో షేర్ చేయండి. ఇక తనుజ మూవీ కోసం, కళ్యాణ్ ఆల్బమ్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియచేయండి. వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, కళ్యాణ్ తనుజ ఫ్యాన్స్ అందరూ వీడియోకి ఒక హైప్ ఇచ్చి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కళ్యాణ్ తనుజ రిలేటెడ్ ప్రతి అప్డేట్స్ మన ఛానెల్‌లో ఖచ్చితంగా ఉంటాయి. ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో ఇది మాత్రమే కాదు అప్‌కమింగ్ అగ్ని పరీక్ష సీజన్ 2 అప్డేట్స్ అట్లాగే బిగ్ బాస్ సీజన్ 10 ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూస్ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. సో ఓటింగ్ అనాలిసిస్ ఎవరెవరు కరెక్ట్, ఎవరెవరు రాంగ్ ఇలా ప్రతి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. సో మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకొక కళ్యాణ్ తనుజ లేటెస్ట్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.